ఎలాగున్నారండి? ప్రభు మహాకృపలో మీరు అందరూ క్షేమమే కదూ? ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీకు నా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన నెల శుభాకాంక్షలు కూడా మీకు తెలియపరుస్తున్నాను. ప్రభు ముందున్న దినములన్నిట మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 31 వర్డ్స్ 5, యెషయా గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనం. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నేడు మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి. నీవు మమ్మలను కాపాడే దేవుడు ఎన్నందుకు స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభు వారు ఆయన మనలను కాపాడేటటువంటి దేవుడు. ఏ విధముగా అంటే, ఒక పక్షి ఎగురుచు తన పిల్లలను కాపాడునట్లుగా ఆయన కాపాడేటటువంటి దేవుడు. ఏ సందర్భంలో పక్షి ఎగురుచు తన పిల్లలను కాపాడుతుందో మనం పరిశీలన చేస్తే, డ్యూట్రానమీ చాప్టర్ 32 వర్డ్స్ 11, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 11వ వచనం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైని అల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవాని నడిపించను. చదవబడినటువంటి వాక్య భాగంలో ఇశ్రాయేలులను దేవుడు ఏ విధంగా నడిపించారో మోషే ద్వారా ఈ సంగతులను తెలియపరుస్తూ ఉన్నారు. సహజంగా ప్రతి పక్షి తన పిల్లలు గూడులో ఎదిగిన తర్వాత ఆ చోటు నుండి అవి తన వలె ఎగరాలి అనేటటువంటి ఆలోచనతో తన వాటి యొక్క స్థానాన్ని, అనగా ఆ గూడును అది చెదరగొట్టి తమ స్థానం నుండి పిల్లలు కూడా ఆ చోటు నుండి బయటకు వచ్చి ఎగిరే ప్రయత్నం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఆ తల్లి ఆ గూడంతటిని చెదరగొడుతుంది. ఆ సందర్భంలో ఆ పిల్లలు ఆ పై నుండి కిందకు పడుతూ తమకున్నటువంటి రెక్కలను చాపి ఎగిరేటటువంటి ప్రయత్నం అవి చేస్తాయి. ఆ సందర్భంలో వాటికి ఎగురుట అలవాటు లేదు గనక ఎక్కడైనా వాటికి ఏదైనా హాని కలుగుతుందేమోనని ఈ పక్షి తన రెక్కలు చాపి వాటిని అది మోసేదిగాను కాపాడేదిగాను ఉంటుంది. నిజమే, అల్పజీవులుగా ఉన్నటువంటి ఈ పక్షులే తమ పిల్లల పట్ల అంత శ్రద్ధ చూపితే, ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితాల పట్ల దేవుడు ఎంత శ్రేష్టమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు కదండి. గనుకనే ఆయన యెరూషలేము విషయమై, నేడు ఈ మాటలు వింటున్నటువంటి మన విషయమై, మనము ఈ భూమి మీద జీవించుట అనేక పరిస్థితులు అది కష్టతరంగా, భారంగా ఉండవచ్చు. అయితే మనల్ని సృజించినటువంటి దేవుడు పక్షి తన రెక్కలు చాపి ఏ విధముగా తన పిల్లలు మోస్తుందో, కాపాడుతుందో, నడిపిస్తుందో, అదే రీతిగా మనకు ఆధారమైనటువంటి దేవుడు ఆయన మనల్ని కాపాడేటటువంటి దేవుడు. గనుక ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను గురించి, శోధనల గురించి, శ్రమల గురించి, బాధల గురించి కలవరపడకండి. పక్షి తన పిల్లలను తన రెక్కల మీద ఏ విధంగా మోస్తుందో మనలను ఆ విధముగా మోసి కాపాడి ఈ భూమి మీద మనం ఎలా జీవించాలో తగిన జ్ఞానాన్ని మనకి ఇచ్చేటటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అంతేకాక మనకు ఎదురయ్యేటటువంటి అనేక శ్రమల్లో మనం ఏ విధముగా ఉండాలి అని ప్రభు సెలవిస్తున్నారంటే, మాథ్యూ చాప్టర్ 23 వర్డ్స్ 37, మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో ఆయన అంటున్నారు కదా, కోడి తన రెక్కల క్రిందకు తన పిల్లలను అపాయం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఏ విధముగా అది పిలిచి చేర్చుకుంటుందో, అలా నేను మిమ్మలను అనేక మార్లు పిలిచాను కానీ మీరు రాలేకపోతున్నారని ప్రభువారు మాట్లాడుతున్నారు. నిజమే, ఒక కోడి తన పిల్లలకు అపాయం కలగకుండా తన రెక్కల చోటును ఎలా భద్రపరుస్తుందో అలానే ఆయన మనల్ని భద్రపరిచేటటువంటి దేవుడై ఉన్నారు. కనుక ప్రభువుతో మంచి సహవాస స్థితిని కలిగి విశ్వాసమందు బలమొందుతూ భూమి మీద జీవించినటువంటి జీవిత కాలంలో ఆయన అనుగ్రహించినటువంటి కాపుదల, నడిపింపు, సంరక్షణ ముందున్నటువంటి కాలం అంతా పొందుటకు ప్రభు రెక్కల నీడను ఆశ్రయించినటువంటి వారే మీరు మేలు పొందాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మలను బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. దుఃఖితులను, వేదంతో ఉన్న వారిని నేటి దినమున విన్న వాక్యం ద్వారా వారు మీ యందు విశ్వాసం ఉంచి మీ రెక్కల నీడకు వచ్చి వారు మీరు అనుగ్రహించినటువంటి క్షేమమును, సమాధానమును పొందుదురుగాక. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను దీవించండి. మరి యొక్క నూతన నెలలో ప్రవేశపెట్టినటువంటి మీరు
మమ్మల్ని కాపాడి నడిపించి సంరక్షించే దేవుడుగా ఉన్నారు కనుక ఈ దీవెనకు పాత్రులగునట్లుగా మీ ప్రియ పిల్లలుగా ప్రతి ఒక్కరు జీవించడం కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించును గాక, ఆమేన్. నేడువన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అయితే మీరు పొందు మేలు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరం తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. God bless you. Have a blessed day. ఇట్లు మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.